సో ఉదయం లేచినప్పటి నుంచి ఎక్కువ యూట్యూబ్ అయితే చూస్తూ ఉంటారనమాట చాలామంది. సో దాంట్లో వీడియోస్ చూస్తారు, రీల్స్ చూస్తారు, చాలా రకాల వీడియోస్ అయితే చూస్తూ ఉంటారనమాట. అయితే మనం ఈ యాప్ యూస్ చేసి దీంట్లో మనం యూట్యూబ్లోనే సో వీడియోలు చూస్తూ అండ్ అలాగే సినిమాలు చూస్తూ ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ యాప్ నుంచి యూట్యూబ్కు రీడైరెక్ట్ అవుతాం అనమాట. అక్కడ నుంచి మనం వీడియోలు చూసామనుకో సో మనకు మనీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఎన్ని వీడియోలకు ఎంత మనీ వస్తుంది ఏంటి మొత్తం పూర్తిగా అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే దీంట్లో వీడియోలు చూస్తూ ఒకటే కాదు, దీంట్లో చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. ఆ గేమ్స్ ఆడుతూ కూడా మనం మనీ అయితే సంపాదించుకోవచ్చు. ఈ యాప్ని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేస్తూ కూడా మనీ సంపాదించుకోవచ్చు అనమాట. మొత్తం ఈ యాప్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ గురించి నేను క్లియర్ కట్గా టచ్ చేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం చూసినా మీకు ఈ వీడియో అయితే అర్థం కాదు. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాం. మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా తెస్తూ ఉంటాను. కాబట్టి మీరు వెంటనే లైక్ చేయండి. లైక్ చేస్తే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, వీడియోని అయితే మీరు స్కిప్ చేయొద్దు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం చూసినా మీకు ఈ వీడియో అయితే అర్థం కాదు. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మీరు ఈ యొక్క యాప్ని అయితే డౌన్లోడింగ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఈ యాప్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మీ పేరు, ఇక్కడ వచ్చేసి మీ జీమెయిల్ ఐడి, ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్, ఇది వచ్చేసి మీ పాస్వర్డ్ అయితే పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను కదా, ఈ నెంబర్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. ఇక్కడ టిక్ మార్క్ కనబడుతుంది కదా, ఈ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీని కనుక మీరు క్లిక్ చేసుకుంటే సింపుల్గా మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట ఈ యాప్ ఓపెన్ చేసుకోవడం. సో మనకు సైన్ అప్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ అయితే ఉంటుంది. అయితే మీరు కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. మీరు కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే సో మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ యూట్యూబ్ అని కనబడుతుంది కదా, సో మనం యూట్యూబ్లో వీడియోలు చూస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చెప్పాం కదా. సో ఇది వచ్చేసి యూట్యూబ్ అనమాట. దీని కనుక మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు ఈ యాప్లోనే యూట్యూబ్ అనేది మనకు ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. సో ప్లే అయిన తర్వాత దీంట్లో మనకు చాలా రకాల సో వీడియోస్ అనేటివి వస్తాయి. యూట్యూబ్లో మనకు ఎలాంటి వీడియోస్ అయినా వస్తూ ఉంటాయి కదా, మీకు తెలుసు చాలా రకాల వీడియోస్ అయితే వస్తాయి. అయితే దీంట్లో సినిమాలు చూడొచ్చు అనమాట మనం. సో ఇక్కడ సర్చ్ ఇంజిన్ ఉంటుంది, సర్చ్ ఇంజిన్ క్లిక్ చేసుకుంటే మనకు సో మనకి ఇలా డయల్ ప్యాడ్ అయితే వస్తుంది. మనం అంతా కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. మనం ఏ సినిమా కావాల్సో ఆ సినిమా పేరు అయితే టైప్ చేసుకొని చూడొచ్చు అనమాట. చాలా రకాల మూవీస్ అయితే వస్తాయి. సో మూవీస్ అన్నీ కూడా చూడొచ్చు. యూట్యూబ్లో ఎన్ని రకాల మూవీస్ అయితే ఉంటాయో అవన్నీ కూడా మనకు ఇక్కడైతే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం ఈజీగా అయితే చూడొచ్చు అనమాట. మూవీస్ ప్రతి ఒక్క మూవీ అయితే చూడొచ్చు. బిజినెస్ మ్యాన్ అనే కాదు, ఏ మూవీ అయినా సరే మీరు చూడాలి అనుకున్నట్టయితే యూట్యూబ్లో సో మూవీ అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ మూవీ ఒకటి చూస్తేనే మనకు డబ్బులు వస్తాయా బ్రదర్ అంటే మూవీ ఏం అవసరం లేదు. మీరు షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటారు లేదా మీరు అదర్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూస్తూ దీంట్లో సో మనీ అయితే సంపాదించుకోవచ్చు అనమాట. మీరు దీంట్లో వీడియో చూసిన ప్రతిసారి కూడా మీకు ఏంటంటే మీకు ఈ యాప్లోనే కాయిన్స్ అనేవి ఇక్కడైతే జనరేట్ అవుతాయి అనమాట. ఓకేనా. మీరు బ్యాక్ అయితే రండి, బ్యాక్ వస్తే మీకు సింపుల్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు కదా, చూసిన ప్రతిసారి కూడా మీకు కాయిన్స్ అనేవి ఇక్కడైతే జనరేట్ అవుతాయి. అయితే దీంట్లో మనం వీడియోలో ఒకటే చూస్తూ కాదు, ఇంకా దీంట్లో మనం గేమ్స్ ఆడుతూ కూడా మనీ అయితే సంపాదించుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటాయన్నమాట గేమ్స్. ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా, సో దీంట్లో గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. దీన్ని క్లిక్ చేసుకోండి, మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి, చూసారు కదా. సో కార్ గేమ్ ఉంటుంది, 8 బాల్ ఉంటుంది, ఇలా చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో నేను ఇప్పుడు ఈ గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ గేమ్ ఓపెన్ చేస్తే మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ కట్ చేసిన తర్వాత మనకు సో గేమ్ అయితే ప్లే అవుతుంది అనమాట. చాలా రకాల యాప్స్ ఎలా ఉంటాయంటే సో గేమ్కి సంబంధించిన యాప్ మన మొబైల్లో డౌన్లోడింగ్ చేసుకొని దాంట్లో మనం గేమ్స్ ఆడినట్టయితే దీంట్లో మనకు కాయిన్స్ అయితే పెరుగుతాయి అనమాట. ఇది అలా ఉండదు. సింపుల్గా ఎలా ఉంటుందంటే దీంట్లోనే మనం సో గేమ్ అయితే ఆడవచ్చు అనమాట. అంటే మనం వేరే యాప్ అనేది మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మనం దీంట్లోనే గేమ్ అయితే ఆడుకుంటూ కాయిన్స్ అయితే సంపాదించవచ్చు. ఆ కాయిన్స్ని మనం మనీగా అయితే కన్వర్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు బ్యాక్ రావాలి అనుకుంటే మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీరు బ్యాక్ అయితే వచ్చేస్తారనమాట. మీరు ఇక్కడ ఈ ఆప్షన్ అయితే చూడండి, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మళ్ళీ మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏ గేమ్ అయినా సరే మరి మీరు ప్లే అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు ఈ యాప్స్ మీ మొబైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా. సో ఈజీగా మీరు దీంట్లోనే గేమ్స్ అయితే ఆడొచ్చు. చాలా రకాల గేమ్స్ ఉంటాయి. ఓకేనా. మీరు గేమ్స్ ఆడుతుంటే మీకు కాయిన్స్ కూడా జనరేట్ అవుతాయి అనమాట. సో మీరు ఎక్కడ లేకున్నా దీంట్లో 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు టైం అనేది స్పెండ్ చేయాలి. మీరు ఏ గేమ్ ప్లే చేసినా కూడా మినిమం 5 నిమిషాలు ఎబోవ్. ఓకేనా. 5 నిమిషాలు మీరు దీనిలో ఏ ఒక గేమ్ ఓపెన్ చేసినా 5 నిమిషాలు అయితే ఖచ్చితంగా ఆడాలి. అలా 5 నిమిషాలు మీరు
గేమ్ ఆడితే మీకు కాయిన్స్ అనేది జనరేట్ అవుతాయి అనమాట. కాయిన్స్ ఎలా జనరేట్ అవుతాయి బ్రదర్ మనకంటే, సో ర్యాండమ్గా జనరేట్ అవుతాయి. మీరు గేమ్ 5 నిమిషాల్లో ఎక్కువ మంచిగా ఆడారనుకోండి, సో మీకు ఎక్కువ కాయిన్స్ వస్తాయి అనమాట. మీరు ఓడిపోతూ ఉన్నారనుకోండి, తక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. ఓకేనా. సో మీకు కొద్దిగా ఫ్యాక్టరీస్ అయితే ఉంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఈ గేమ్ ఉంది కదా, దీని అయితే నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను. చూసుకోవచ్చు మీరు. ఈ గేమ్ ప్లే చేసి నేను ఇప్పుడు ఆడతాను. సో దీంట్లో ఎటువంటి ఇన్వెస్ట్ కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి ఇన్వెస్ట్ అయితే మనం పెట్టాల్సిన అవసరం లేదు. టోటలీ ఫ్రీ అనమాట. సో దీనిలో సంపాదించిన మనీ కూడా ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను. సింపుల్ మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట గేమ్. ఇది మనం ఇట్లా గేమ్ ఆడుతూ కూడా సో మనం కాయిన్స్ అయితే సంపాదించుకోవచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ నాకు గేమ్ అయితే ప్లే అయ్యింది. ఇక్కడ బ్యాక్ ఉంది కదా, ఈ బ్యాక్ అనే దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే సింపుల్గా మళ్ళీ మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ కాయిన్స్ అయితే జనరేట్ అయినాయి. అయితే ఇక్కడ మీరు ఈ ఆప్షన్ చూడండి. ఈ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనం డైలీ ఈ యొక్క యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మొబైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ప్లే అవుతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ మొత్తం చూస్తే మనకు 10 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇది డైలీ కూడా మనకు ఇలా యూజ్ అవుతుంది. మనం జస్ట్ ఈ యొక్క యాప్ ఓపెన్ చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే మనకు 10 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మనం దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మనకు కొన్ని ప్రోమో కోడ్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళ టెలిగ్రామ్లో మనం జాయిన్ అయ్యామనుకోండి, అక్కడ వీళ్ళు డైలీ ప్రోమో కోడ్స్ అయితే ఇస్తారనమాట. కొన్ని కోడ్లు అయితే ఇస్తారనమాట వాళ్ళు. ఆ కోడ్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసి ఇది కనబడుతుందిగా, దీన్ని క్లిక్ చేస్తే మనకు కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ప్రోమో కోడ్కి వచ్చేసి మనకు 10 కాయిన్స్, 8 కాయిన్స్, సో అలా తక్కువగా ర్యాండమ్గా ఎక్కువగా ఇలా రావడం జరుగుతుంది అనమాట. కాయిన్స్ మనకి ఇలా కూడా వస్తాయి ఈ యొక్క ఆప్షన్ ద్వారా. బ్యాక్ వస్తే మీకు మళ్ళీ ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో వీళ్ళ టెలిగ్రామ్ అకౌంట్లో మనం జాయిన్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇది కనబడుతుందిగా, దీన్ని క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా వీళ్ళ టెలిగ్రామ్ అకౌంట్లో అయితే జాయిన్ అవుతాం అనమాట. సో వీళ్ళ టెలిగ్రామ్ అకౌంట్ నుంచి జాయిన్ అయ్యి మనం అక్కడ ప్రోమో కోడ్లు తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. బ్యాక్ అయితే రండి, మీరు బ్యాక్ వస్తే సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు చాలా రకాల వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. మనం యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, అదర్ సోషల్ మీడియా వెబ్సైట్స్ ఏవి ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. దీంట్లోనే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఇదేంటంటే మనకు యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నట్టే మనం. ఓకేనా. కానీ ఏంటంటే మనం యూట్యూబ్కి అయితే రీడైరెక్ట్ అవ్వం. మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యూట్యూబ్ అని ఉంది. ఓకేనా. మీరు యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నట్టే మీరు ఈ వీడియోలు చూస్తున్నారనుకోండి, మీకు మనీ అయితే వస్తాయన్నమాట. ఓకేనా. మీరు ఇట్లా చూసినా కూడా మీకు కాయిన్స్ అయితే జనరేట్ అవుతాయి. ఈ ఆప్షన్ మనకు అలా కూడా యూజ్ అవుతుంది. అయితే మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీని గురించి కొద్దిగా క్లియర్గా చెప్తాను, జాగ్రత్త అయితే వినండి. మీకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్లోకి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారనమాట. మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ ఐడి తోటి అయితే దీంట్లో మనం లాగిన్ అవ్వాల్సింది అయితే ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది కదా, సో ఆ ఐడి తోటి అయితే మనం దీంట్లో అయితే లాగిన్ అవ్వాల్సింది అయితే ఉంటుంది. సో ఒక్కసారి లాగిన్ అవుతే చాలు, మనం ప్రతిసారి లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మనం ఇన్స్టాగ్రామ్లో కూడా మనం దీంట్లో రీల్స్ చూస్తూ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. మనం జస్ట్గా ఈ యాప్ ఓపెన్ చేసుకొని దీంట్లో ఈ ఆప్షన్లోకి వచ్చేసి దీంట్లో ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఒకసారి లాగిన్ అయితే సరిపోతుంది. ప్రతిసారి లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మనం ఇలా దీంట్లో వీడియోలు చూస్తూ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఈ ఫేస్బుక్ ద్వారా కూడా అంతే. సో మనం ఫేస్బుక్లో ఒకసారి లాగిన్ అయిపోయి, సో ఈ యాప్లో మనం ఫేస్బుక్ ద్వారా ఒకసారి లాగిన్ అయిపోయి మనం దీంట్లో వీడియోలు కానీ ఫోటోలు కానీ అవన్నీ చూస్తూ కూడా కాయిన్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ రెండు ఆప్షన్స్ కూడా అలాగే మనకు యూజ్ అవుతాయి అనమాట. మనం దీంట్లో కూడా లాగిన్ అయిపోయి సో మనం వీడియోస్ కానీ గేమ్స్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మనకు దీని ద్వారా అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. సో మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిఫర్ అండ్ ఎర్న్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, మీరు సింపుల్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీని గురించి కూడా నేను కొద్దిగా క్లియర్గా చెప్తాను, జాగ్రత్త అయితే వినండి. మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసి వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అయితే మీరు షేర్ చేయాల్సింది అయితే ఉంటుంది అనమాట. ఆ లింక్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీకు కూడా ఇలాంటి ఒక కోడ్ అయితే జనరేట్ అవుతుంది. వాళ్ళు రిజిస్టర్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళు ఈ కోడ్ అనేది వాళ్ళు యూస్ చేయాలి. ఓకేనా. సో మీ లింక్ క్లిక్ చేసుకొని వాళ్ళు రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అయ్యే క్రమంలో ఈ కోడ్ కనుక వాళ్ళు యూస్ చేసినట్టయితే మీకు 10%, ఓకేనా, మీకు 10% అయితే కాయిన్స్ రావడం జరుగుతుంది. వాళ్ళకు ఒక 25 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో అలా అయితే ఉంటుంది అనమాట. ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే వాళ్ళు సంపాదించిన ప్రతి కాయిన్లలో కూడా మీకు 10% అయితే వస్తుంది. అంటే వాళ్ళు 100 కాయిన్స్ సంపాదించారనుకోండి, సో మీకు 10 కాయిన్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే వాళ్ళు ఎవరికైనా రిఫర్ చేశారనుకోండి, వాళ్ళ యాప్ని వాళ్ళు ఎవరికైనా రిఫర్ చేశారనుకోండి, మీకు అలా కూడా 10 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఎక్కువ మందిని జాయిన్ చేస్తుంటే మీకు అలా కూడా కాయిన్స్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఇది వచ్చేసి ఏంటంటే మనం లింక్ ఎవరికెవరికైతే షేర్ చేశామో మన లింక్ని క్లిక్ చేసి ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఎవరెవరు సక్సెస్ఫుల్గా దీంట్లో రిజిస్టర్ అయ్యారు అనేవి మొత్తం కూడా మనకు డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే కనబడుతుంది అనమాట. సో మనం జస్ట్ రిఫరల్ ద్వారా మనం ఎంత మనీ సంపాదించాము ఏంటి అనేది కూడా మనకు ఇక్కడైతే కనబడుతుంది. మొత్తం ఇదంతా కూడా డీటెయిల్స్ అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం దీంట్లో సంపాదించిన మనీ మొత్తం కూడా మన ఫోన్పేలోకైనా సరే, గూగుల్ పేకైనా సరే, పేటీఎంకైనా సరే ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అయితే
మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. యూపీఐ అనే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ యూపీఐ ఐడి అయితే మీరు ఎంటర్ చేయాల్సింది అయితే ఉంటుంది. మీరు పేటీఎంకి సంబంధించిన యూపీఐ ఐడి ఇస్తే పేటీఎంలో అయితే మనీ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఫోన్పేకి సంబంధించిన యూపీఐ ఐడి ఇస్తే ఫోన్పేలో అయితే మనీ క్రెడిట్ అవుతుంది. గూగుల్ పేకి సంబంధించిన యూపీఐ ఐడి ఇస్తే గూగుల్ పేలో అయితే మనీ క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. నేను ఫోన్పేకి సంబంధించిన యూపీఐ ఐడి అయితేనే ఇక్కడ మీరు ఇవ్వండి అని నేనైతే చెప్తాను. ఇక్కడ మీరు ఫోన్పేకి సంబంధించిన యూపీఐ ఐడి ఇచ్చేసి ఇక్కడ మీరు ఎన్ని కాయిన్స్ అయితే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో 10,000 కాయిన్స్ ఉన్నాయని అనుకోండి, మీ దగ్గర 100 రూపాయలు అయితే ఉన్నట్టు అనమాట. 10,000 కాయిన్స్ ఉంటే 100 రూపాయలు అయితే ఉన్నట్టు అనమాట. మినిమం విత్డ్రాస్ వచ్చేసి మనకు ర్యాండమ్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం 1 రూపీ ఉన్న విత్డ్రా చేసుకోవచ్చు. సో 100 రూపీస్ ఉన్న విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఇలాగే క్లిక్ చేయండి, ఈ వీడియో ఓపెన్ అవుతుంది. లేదా ఈ వీడియో చూడాలి అనుకుంటే స్క్రీన్ పైనే ఇలా క్లిక్ చేయండి, ఈ వీడియో ఓపెన్ అవుతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు ధర్మ. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్.